We come back to Matthew chapter 27. We were looking at the cross. మనం మరలా మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని చూద్దాం. ఇక్కడ సిలువను గురించి మనం చూస్తూ ఉన్నాం. We read here in verse 57, when it was evening, Matthew 27:57, there came a rich man from Arimathea named Joseph, who himself had also become a disciple of Jesus, but in secret because he was in the council. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనము. యేసు శిష్యుడుగానున్న అరిమతేయు యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చాడు. అయితే అతడు రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడు, ఎందుకంటే అతడు యూదుల సభలో ఉన్నాడు. And they were not followers of Jesus. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా లేరు. But there was this man in the council who was a secret disciple like Nicodemus. యూదుల సభలో సభ్యుడిగా ఉన్న ఇతడు రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడు, నికోదేము వలె. And this man went to Pilate and asked for the body of Jesus. ఈ వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్లి యేసు ప్రభు యొక్క దేహము తనకిమ్మని అడిగాడు. And Pilate ordered it to be given over to him. పిలాతు దాన్ని అతనికి అప్పగించాలని ఆజ్ఞాపించాడు. See, this is how God has some witnesses in high places to help us. ఈ విధంగా దేవుడు ఉన్నతమైన స్థానాల్లో కూడా కొంతమందిని సాక్షులుగా ఉంచుకుంటాడు, ఆ విధంగా సహాయం చేయడానికి మనకు. If Peter had gone to Pilate's house, the fisherman Peter, the security guards would have thrown him out of the gate. చేపలు పట్టుకునే పేతురు పిలాతు దగ్గరికి వెళ్తూ ఉన్నట్లయితే ఆ ద్వారం దగ్గర ఉన్న సైనికులే అతన్ని బయటికి పంపించేవాళ్లే. And he couldn't have got anywhere near. పేతురు వెళ్ళుంటే అసలు దగ్గరకు వెళ్ళగలిగి ఉండేవాడు కాదు. But there was this influential man called Joseph. God had him there. ఎంతో ప్రభావం కలిగిన అరిమతేయ యోసేపును దేవుడు అక్కడ ఉంచాడు. And God had him there to help the body of Jesus to be taken down. యేసు యొక్క దేహమును బయటకు తీసుకుని రావడానికి దేవుడు ఆ వ్యక్తిని అక్కడ ఉంచాడు. And it's the same today. ఈనాడు కూడా అదే విధంగా ఉంటుంది. God has some very influential people who are willing to help the body of Christ today. ఈనాడు క్రీస్తు శరీరమునకు సహాయం చేయటానికి దేవుడు ప్రభావం కలిగిన కొంతమంది వ్యక్తులను పెట్టుకున్నాడు. In high places, thank God for them. ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళని ఉంచాడు. వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. They are maybe secret disciples. వాళ్ళు బహుశా రహస్యంగా ప్రభువును వెంబడిస్తున్న శిష్యులేమో. They are not called to go out and plant churches and be apostles like Peter, but they are useful at certain times to help the body of Christ. వాళ్ళు అపోస్తలులు కాదు, పేతురు వలె బయటకు వెళ్లి సంఘాలను స్థాపించట్లేదు, కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అవసరమైనప్పుడు క్రీస్తు యొక్క శరీరానికి వాళ్ళు సహాయం చేస్తారు. And it says here that Joseph took the body. యోసేపు దేహమును తీసుకుని వెళ్ళాడు. He himself came. ఆయన తనంతటి తానే వచ్చాడు. Took the body, wrapped it up in a clean linen cloth, and laid it out in his own new tomb, which he had hewn in the rock, and he rolled a large stone against the entrance of the tomb and went away. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. So, like it was prophesied in Isaiah 53 also, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచించినట్లుగా his death and his burial were with criminals on the cross. ఆయన మరణము మరియు భూస్థాపన కూడా నేరస్తుల మధ్యలో జరిగింది. With a very wealthy man in his burial. కానీ తన భూస్థాపన ఒక ధనవంతుని చేత జరిగించబడింది. God cares for the poor and the rich. దేవుడు పేదవారిని ధనవంతులను కూడా పట్టించుకుంటాడు. For extreme murderers and rich people. హంతకులను మరియు ధనవంతులను కూడా. He doesn't exclude anybody. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు. And Mary Magdalene was there, and the other Mary sitting opposite the grave. మగ్దలైన మరియయు మరియు ఇంకొక మరియా అక్కడ సమాధి ఎదుటే కూర్చొని ఉన్నారు. And the next day, which is one after the preparation, the chief priests and the Pharisees gathered together with Pilate. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, And they said, Sir, we remember that when he was still alive, that deceiver said, after 3 days, I am to rise again. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. Now they were concerned, just in case this is going to happen. ఒకవేళ ఇది జరిగినట్లయితే ఎలా ఉంటుంది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. Imagine, they didn't believe in the resurrection. ఒకసారి ఊహించుకోండి, వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మలేదు. They thought, but something may happen here, we don't know what. ఏదైనా జరగొచ్చు, అదేంటో మాకు తెలియదు. So maybe the disciples will come and steal the body or something and say that he is risen. శిష్యులు వచ్చి ఆ దేహాన్ని తీసుకుని వెళ్లి ఆయన తిరిగి లేచాడని చెప్పొచ్చు. And so they came to Pilate. కాబట్టి వాళ్ళు పిలాతు దగ్గరకు వచ్చారు. They were so particular to make sure the grave was protected from this type of theft and all that, which is all very good.
కాబట్టి ఇలాంటిది ఏమన్నా జరగకుండా వాళ్ళు భద్రతను ఏర్పరిచారు అక్కడ. అది మంచిదే. It was good because it's proved in history that the resurrection had nothing to do with anybody rolling away the stone or any disciples coming there. ఇది మంచి అయింది, ఎందుకంటే చరిత్రలో పునరుద్ధానం అనేది రుజువు చేయబడింది. ఎందుకంటే ఎవరు కూడా రాయిని దొర్లించలేదు, ఏ శిష్యులు కూడా దేహమును తీసుకొని వెళ్ళలేదు. So God only ordained this, that Pilate should get a security of military people to guard that tomb. కాబట్టి దేవుడు ఆ విధంగా ఏర్పరిచాడు. పిలాతు తన సైనికులను పంపించి ఆ సమాధిని భద్రపరచాలని, కావలి వారిని ఉంచాలని. So they said, please give orders for the grave to be made secure until the third day. కాబట్టి 3వ దినం వరకు కూడా ఆ సమాధి భద్రపరచడానికి మీరు అనుమతి ఇవ్వాలని వాళ్ళు అడిగారు. Lest the disciples come and steal him away and say to the people, he is risen from the dead. శిష్యులు వచ్చి ఆ దేహమును తీసుకొని వెళ్లి మృతుల్లో నుండి ఆయన లేచాడని ప్రజలతో చెప్పకుండా ఉండటానికి. And the last deception will be worse than the first. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పారు. So Pilate said, go ahead. You have a guard. Go and make it secure as you know how. కాబట్టి పిలాతు ఈ విధంగా చెప్పాడు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయండి. And they went and made the grave secure, and along with the guard they set a seal on the stone. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. Not only they put a guard, the Roman soldiers, వాళ్ళు కేవలం కావలి వారిని మాత్రమే కాదు, రోమా సైనికులను కూడా పెట్టారు. a number of them that kept doing shifts, so that 24 hours there'd always be some awake Roman soldiers watching over that tomb to make sure no disciple came anywhere near there. అనేక మంది సైనికులు ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా కావలి కాస్తూ ఉన్నారు, శిష్యులు ఎవరు కూడా వచ్చి దేహము ఎత్తుకొని పోకుండా ఉండునట్లు. In any case, one soldier alone would have been enough to drive away any disciples. నిజానికి ఒక్క సైనికుడు చాలు ఈ శిష్యుల్ని వెళ్ళగొట్టడానికి. But there was a number of soldiers continuously there around the tomb of Jesus for all those 3 days. కాబట్టి ఆ 3 రోజులు కూడా యేసుక్రీస్తు సమాధి దగ్గర అనేక మంది సైనికులు కాపలా కాయటానికి. And they put a seal as well on the tomb, which ఆ సమాధి మీద వాళ్ళు ముద్ర కూడా వేశారు. if somebody had moved it or to move the stone, the seal would be broken. కాబట్టి ఎవరైనా ఆ రాయిని దొర్లించినట్లయితే ఆ రాయి పగిలిపోవటం కానీ ఆ ముద్ర తొలగిపోవటం కానీ జరుగుతుంది. And this was God's way of sovereignly proving that the resurrection was not a fake. కాబట్టి దేవుడు తన సార్వభౌమాధికారం చొప్పున ఆయన ఈ విధంగా రుజువు చేస్తున్నాడు, పునరుద్ధానం అనేది నకిలీ విషయం కాదు అని. That even this thing which Pilate ordered was something that God allowed so that history would record that it was not the disciples who took the body away. కాబట్టి పిలాతు ఆ విధంగా ఆజ్ఞాపించడం కూడా దేవుడు తన సార్వభౌమాధికారం చొప్పునే ఈ విధంగా చేశాడు. ఆ విధంగా చరిత్రలో పునరుద్ధానం లిఖించబడాలని, లేనట్లయితే శిష్యులు ఎత్తుకొని వెళ్లారని ఉండేది. Here was something the Roman authorities, the government, trying to protect anybody from coming anywhere near the grave. కాబట్టి ఆ సమాధి దగ్గరకు ఎవరు కూడా దగ్గరగా కూడా రాకుండా రోమా ప్రభుత్వమే, రోమా అధికారులే కాపలా పెట్టారు. This is not just like some cemetery somewhere where anybody could come in and walk in and walk off with the body. ఇదేదో మామూలు శ్మశాన వాటిక లాగా ఎవరో ఒకరు వచ్చి దేహాన్ని తీసుకుని వెళ్లే అవకాశమే లేదు. Because if it was not like this, people could have spread all types of stories. ఒకవేళ ఈ విధంగా పెట్టి ఉండకపోయినట్లయితే ప్రజలు రకరకాల కథలు చెప్పేవాళ్ళు. And so God allowed this to happen so that there would be clear proof that the resurrection was a supernatural event. కాబట్టి దేవుడు ఈ విధంగా పెట్టి పునరుద్ధానం అనేది మానవాతీతంగా జరిగిన ఒక సంఘటన అని రుజువు చేయడానికే దేవుడు చేశాడు. That came from God. అది దేవుని దగ్గర నుండి వచ్చింది. You see the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఇక్కడ మనం చూస్తాం. That's what we learn. అదే మనం నేర్చుకున్నాం. That if your lives are surrendered to God, God makes everything work for our good in His glory. మన జీవితాలను మనం ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో తన మహిమ కోసమే సమస్తమును చేస్తాడు. His sovereignty determines that and controls that. ఆయన యొక్క సార్వభౌమాధికారమే దాన్ని నిర్ణయిస్తుంది మరియు అధీనంలో పెట్టుకుంటుంది.